హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఈరోజు దేవుని యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా చెప్పబడింది. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ఇది గొప్ప అద్భుతమైన మాట. మనకు జీవాన్నిచ్చి మన పాపములన్నింటినీ కూడా తుడిచివేసినటువంటి తన రక్తం చేత కడిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయన మన మధ్యలో ఉండటం. ఆయన మనల్ని దూరస్తులుగా చూడట్లేదు. ఆయన కూడా దూరంగా లేరు, మన మధ్యలో ఉంటున్నారు. ఆయన మనకు ఇచ్చినటువంటి భాగ్యము, లేదా ఇంకో మాటలు చెప్పాలంటే ప్రివిలేజ్, యాక్సెస్, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవదేవుడు మన మధ్యలో ఉండేటువంటి దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు. అంతేకాదు, మనము ప్రార్థన చేసినప్పుడు యేసునామములో మనం ప్రార్థన చేస్తాం. యేసునామం అనగానే ప్రతి విశ్వాసికి కూడా విశ్వసించేది ఏమిటంటే త్రియేక నామం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. త్రియేక దేవుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మన మధ్యలో ఉన్నారు. అంటే మన సమస్య కానీ మన మొర్ర కానీ త్రియేక దేవుడి నామంలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవదేవునికి మనము సంతోషంగా అప్రోచ్ అవ్వగలం. ఆయన మన మధ్యలో అంటున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం కదండి, ఎంత గొప్ప ధన్యత కదండి. దేవుడు ఎక్కడో ఉంటున్నారని ఎంతోమంది పరిగెడుతున్నారు, కానీ దేవుడే మన మధ్యలో ఉండి మన ప్రతి అవసరం తీర్చుతున్నాడు. అంతేకాదు, ఆయన అవసరం తీరుస్తున్నటువంటి సంగతి ఒక విషయం అయితే, దేవదేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మన మధ్యలో ఉంటానని చెప్పడం గొప్ప బలం, మరింత బలాన్ని ఇస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన మధ్యలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రయాణం చేసినా మనకంటే ముందుగా ఆయన సన్నిధిని పంపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం శ్రమలో ఉన్నప్పుడు మన ప్రక్కనే ఉంటాడు ఆయన. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? ఇప్పటికైనా అర్థం చేసుకునగలవా? ప్రభువు మనతో పాటు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన మన మధ్యలో ఉండటం మరింత బలం, మరింత ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఆయన మధ్యన ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు అనేది ఎంతో సంతోషం. ఎందుకంటే మనం మరింత పవిత్రతగా ఉండగలం, మరింత గొప్ప స్థాయిలోకి ఎదగలం.